లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ 6 గ్యారంటీలనే ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని భావిస్తున్నది. కాంగ్రెస్ అమలుకు నోచని హామీలను ఇచ్చిందని పార్టీ సమావేశాల్లో కేడర్కు వివరిస్తూ వారిని సన్నద్ధం చేస్తున్నది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా, ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగేలా వ్యూహాలను రచిస్తున్నది. 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిందని, ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నట్లు సమాచారం. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పింది. ఆ గడువు ముగియగానే కాంగ్రెస్ పై దాడి చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. 420 హామీలు, డిక్లరేషన్లోని అంశాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని భావిస్తున్నది. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పై వ్యతిరేకత వస్తే పార్లమెంట్లో గట్టెక్కుతామనే భావనలో పార్టీ నాయకత్వం ఉన్నది. అంతేకాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నది. సమిష్టిగా పనిచేయకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యామని, పార్టీపై ప్రజల్లో సానుకూల భావన ఉందని కేడర్కు వివరిస్తున్నది. 6 గ్యారంటీలోని 13 అంశాల్లో కేవలం 2 మాత్రమే అమలు చేశారని, మిగతా 11ను గాలికి వదిలేశారనే విషయాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని కేడర్ను ఆదేశించినట్లు సమాచారం. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీలకు 1,00,000 ఇంటి నిర్మాణానికి సాయం, ఇలా ఎన్నో హామీలను అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వచ్చింది. దీంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎఫెక్ట్ పడింది. ఇప్పటికీ ఆ పార్టీపై ప్రజల్లో ఆగ్రహమే కనిపిస్తున్నది. దీంతో ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేసి కాంగ్రెస్ పై నెగటివిటీ పెంచేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.